హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ రమాదేవి ముచ్చట్లు. మొత్తానికైతే బోనం కుండలు అయితే చూస్తున్నారు కదండి. ఈ వీడియో వచ్చేసి ఎల్లమ్మ బోనాల కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏంటంటే అసలు ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ బోనాలు అంటే పెయింటింగ్ వేసి బోనం ప్రిపేర్ అంటే ఇట్లా బోనం డిజైన్ చేయడం అనేది అయితే ఫస్ట్ టైం అనమాట. కానీ చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయగలరు. బోనాలు ఎలా చేశాను అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకైతే లైక్ ఇవ్వండి. ఇది వచ్చేసి బక్రీద్ చెప్పాలలో లాస్ట్ ఎల్లమ్మ బోనాలు చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయో బోనాలు అయితే. ఫేస్ దించాను, అలాగే త్రిశూలం దించాను, స్వస్తికు, ఓంకారం, మళ్ళీ అందులో కలశము, ఇవన్నీ అయితే ఈ ఫోటోలో దీపము ఇలానైతే నేను డ్రాయింగ్ అయితే వేశాను. ఫస్ట్ టైం కుండల మీద డ్రాయింగ్ వేయడం. అయితే ఈ వీడియో ఇది బోనాలు అయితే చూసి నన్ను చాలామంది అయితే అడిగారు, మీరు ఆల్రెడీ మీరు ఇలాంటివి వేసున్నారా ఏంది అని అయితే అడిగారు. కానీ నేనైతే నా స్కూల్లో చదువుకున్నప్పుడు అయితే నేను చిన్న చిన్న డ్రాయింగ్లు అయితే వేసేదాన్ని. డ్రాయింగ్ పోటీలో పాల్గొనేదాన్ని అనమాట. అప్పుడు నాకు ఖచ్చితంగా కమ్సే సెకండ్ ప్రైజ్ అన్న ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటైతే ప్రైజ్ అయితే ఖచ్చితంగా నాకైతే వచ్చేదన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ వేసిందేమో ఆల్రెడీ పెయింటింగ్ వేసి పెట్టానమాట. అయితే ఇప్పుడు ఉన్నదానికి కొంచెం మెరుగులు దిద్దడం అనమాట. మెరుపు లేదు కానీ నా దగ్గర మా ఆడపడిచి దగ్గర ఉన్న చైన్లు, లేసులు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, చెమ్కీలు లాంటివి, వాటితోటైతే నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కాకపోతే నన్ను అయితే అంటే నేను వేసేటప్పుడే నేను చాలా ఫీల్ అయిపోయాను. అరే నేనేనా ఇంత మంచిగా వేసిన అని అయితే అనిపించింది. వేసిన తర్వాత మళ్ళీ కొంతమంది చూసి అడుగుతారు కదా, నాకైతే మస్తు ఆనందం అయితే అనిపించింది. ఫస్ట్ టైము వేసాను. మళ్ళీ ఇంకెప్పుడైనా నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను కదా, బోనం రెడీ చేయడం అనేది నాకే దొరికే అదృష్టమేమో అని మస్తు వీడియోలలో అయితే చెప్పాను. ఇది ఫైనల్ లుక్ ఏంటంటే పెయింటింగ్ వేయడం ఇదైతే ఫస్ట్ టైం అనమాట. నాకైతే భలే నచ్చింది. చెప్పాల బోనాలు ఎల్లమ్మ బోనాల పట్వలు అనమాట. అయితే వాళ్ళ ఊర్లో వచ్చేసి ఏ దేవతకి చేసినా కూడా 2 బోనాలు అయితే చెల్లిస్తారనమాట. మా ఆడపడుచు అనమాట, వాళ్ళ ఇంట్లో బోనాలు ఇవైతే అన్నయ్య ఆడపడుచు. మేము మొత్తానికైతే అయితే హడావిడిలో కొంచెం వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే అట్లా లాస్ట్ నుంచి వెళ్ళి గుడి మాకు ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఇక్కడికే వస్తారేమో అనుకున్నాం. కానీ సడన్గా డీజే వచ్చేసి మా ఇంటి దగ్గర పెట్టారు. అందుకని నేను వీడియోని అయితే తీయలేకపోయాను. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి మ్యూజిక్ అయితే కొంచెం వినండి. ఇలాగనమాట బ్యాండ్ అండ్ డీజే సౌండ్ పెట్టి అయితే ఇలా బోనాలు అయితే తీసుకొని పోతురు. అయితే ఏంటంటే బ్యాండ్ సౌండ్ నేను ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్స్ వస్తాయనే ఉద్దేశం మీద నేను పెట్టలేదు. అందులో బోనాలు ఎత్తుకొని పోయేటప్పుడు అయితే ఈ ఎండకు ఫోన్ చాలా హీట్ అయిపోయింది. అందుకని నేను వీడియోని అయితే తీయలేకపోయాను. ఇదంతా అయిపోయాక బోనాలు తీసుకొచ్చి ఎల్లమ్మకు సమర్పించుకున్న తర్వాత వడబియ్యాలు అయితే పోస్తారు కదా, ఆ టైం వీడియో అనమాట ఇదైతే. ఫస్ట్ అయితే పట్నం వేసిర్రు. పట్నం దగ్గర అయితే వడబియ్యము, బట్టలు, కొత్త బట్టలు అయితే చూపించిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళు అలాగే వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళందరూ 5గురు అనమాట అన్నదమ్ములు. అయితే వాళ్ళందరూ అయితే వడబియ్యాలు అయితే వరుసగా పోసుకుంటారు. ఇక వీళ్ళకి పోసే టైంకి అయితే మేము అయితే అక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అయితే ఇలా మన తెలంగాణ అంటే తెలంగాణలో అయితే ఎక్కువ శాతం అయితే చేస్తూ ఉంటారు. మరి ఆంధ్ర ఇటు వేరే సైడ్ ఎలా చేస్తారో తెలియదు. మన తెలంగాణలోనైతే 5 సోళ్ళు 10 సోళ్ళు ఇలానైతే పోస్తూ ఉంటారు కదా. మేమైతే 10 సోళ్ళు అయితే తీసుకొచ్చినాం. ఆడపడుచుకు బియ్యం అయితే ఇలానైతే ముందు అయితే అత్తమ్మనైతే పోస్తుంది. ఫస్ట్ బట్టలు అయితే పెట్టాము. వాళ్ళు బట్టలు మేము పెట్టిన బట్టలు మార్చుకున్న తర్వాత వడి బియ్యం అయితే ఇలానైతే పోసామన్నమాట. 5గురు 9 మంది ఇలా అయితే వడబియ్యం అయితే పోయొచ్చు. మేమైతే 5 పోసేసాము. అలాగే పక్కన వచ్చిన జంట వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ తోడికోడలు అనమాట. వాళ్ళు కూడా బియ్యం పోసుకున్నారు. వాళ్ళందరూ పోసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇంకా మిగతా వాళ్ళు అయితే మేము వీడియో తీసేలోపు పోసేసుకున్నారనమాట. మేము ఇక్కడ మా ఆడపడుచు వడబియ్యం కలిపే లోపే వాళ్ళు పోసుకున్నారనమాట. వాళ్ళ వీడియో అందుకే తీయలేకపోయాను.
వీళ్ళైతే ఇక మేము బట్టలు తీసుకుపోయినాకనే కదా వాళ్ళు పోసుకునేది. అప్పుడైతే మేము ఈ కొంచెం వీడియోనైతే తీయగలిగాను అనమాట. ఇలా మొత్తానికైతే మన సాంప్రదాయం, మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అయితే ఇలా 5 మంది అయితే వడి బియ్యాలు అయితే వడి నింపుతారు కదా. ఇలా వడి నింపిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ దేవతకైతే మనం వడి బియ్యం నింపుకున్న తర్వాత వడిని అయితే చూపించి నమస్కారం అయితే చేసుకోవాలి కదా. అదే ఇంటి దగ్గర అయితే వడి బియ్యం పోసుకున్న తర్వాత గుమ్మం బయటకు వచ్చి గుమ్మానికి 2 బొట్లు పెట్టి ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వడి బియ్యం అయితే కిందికి దించుతారు కదా. అయితే ఇది గుళ్ళో కాబట్టి మేము వడి నింపిన తర్వాత దేవుడికైతే అమ్మవారికి అయితే నమస్కరించుకొని వచ్చింది ఎల్లమ్మకైతే. ఇలాగనమాట మొత్తానికి మా సైడ్ అంటే తెలంగాణలో అందరు ఇట్లనే పోసుకుంటారు. మా ఇంటి తరపున మా ఆచారం ప్రకారం అయితే ఈ విధంగానైతే మేమైతే ఈ విధంగా మేము పోసుకోవడం ఇలాగే పోస్తాం. మేము పోసుకోవడం అలాగే పోసుకున్నాం, పోయడం కూడా ఇలాగే పోస్తాం అన్నమాట. మొత్తానికైతే ఇలా ఎల్లమ్మ పండగ సందర్భం మీద ఆ ఊరు కోడళ్ళందరూ ఇలా వడి బియ్యాలు అయితే పోసుకొని అప్పటికే చుట్టుపక్కల చాలామంది పోసుకుంటా ఉన్నారు. అయితే ఈ వీడియో తీసింది అయితే మా ఆయన అనమాట. అందుకని చుట్టూ వీడియో తింపలేదు, ఓన్లీ వీళ్ళనే తీసాడు అనమాట. ఇక వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ తోడుకోడలని చెప్పాను కదా, చిన్నామన్నమాట. మా ఆడపడుచు వచ్చేసి 4th నెంబర్, ఈమె వచ్చేసి 5th నెంబర్ అనమాట. వీళ్ళైతే మొత్తానికి వడి బియ్యం పోసుకున్నారు. చూసారు కదా. మొత్తానికైతే అమ్మవారికి అయితే చూపించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక బియ్యం అయితే దించుతాం కదా. అంటే ఇది కూడా ఎట్లా చేస్తారు, 5 పిడికిళ్ళు అయితే తీసి మనకైతే ఇస్తారు కదా. అంటే ఇప్పుడు మా అన్నయ్య గారు వచ్చేసి 3 పిడికిళ్ళు, ఆడపడుచు వచ్చేసి 2 పిడికిళ్ళు, అలా ఇద్దరు కలుపుకొని 5 పిడికిళ్ళు అయితే మనకి ఇస్తారు కదా. ఇదన్నమాట. కొన్ని అయితే లేడీస్ అయితే కొంగు కట్టుకుంటారు, బాయ్స్ అయితే జేబులో అలా వేసుకుంటారు కదా. ఇదన్నమాట. మొత్తానికైతే ఇప్పుడు చూడండి శివసత్తుల ఊగుడు ఎట్లున్నదో. అట్లే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పాలా వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి.